అరే ఏ పార్టీలో పంచాయతీ ఉండదా? ఏ పార్టీలో కూడా అన్ని పార్టీలలో పంచాయతీ ఉంటుంది, గ్రూప్స్ ఉంటాయి. అదే రాజనీతి. రాజకీయం అంటే ఏంది? గ్రూపులు, తగాదాలు ఇవన్నీ కూడా సెటిల్ చేసుకునే బాధ్యత పొలిటికల్ పార్టీస్ది. మేము కూడా మా పటంచరు అమ్మో చూడు, ఆమె అంటున్నది కేటీఆర్కి కవితకే పంచాయతీ ఉన్నది. ఇక వాళ్ళకు పంచాయతీ ఉన్నప్పుడు ఇదే నియోజకవర్గాలలో ఉండదా పంచాయతీ చారి? సో మీరు ఎప్పుడు కూడా ఆదిలాబాద్లో వివేక్ రాజనీతి అని ఉండదయా. నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన, తెలంగాణ కేసీఆర్ దిగిపోవాలని చెప్పి ఆయన వ్యతిరేకంగా చాలా పనిచేసిన. సో నాది నా స్టాండింగ్ ఉంటుంది, వేరే వాళ్ళ స్టాండింగ్ వేరే వాళ్ళు ఉంటుంది. మనకి విదిన్ ద పార్టీ ఎవరితో కాంపిటీషన్ లేదు. మన బ్రాండ్ వాల్యూ మనం నిలబెట్టుకోవాలని చెప్పి పని చేస్తా, పార్టీకి స్ట్రాంగ్ చేస్తా. నేను నిన్న ఎమ్మెల్యే గారితో మాట్లాడినా, శ్రీనివాస్ గారితో మాట్లాడినా. ఐఎమ్ కాన్ఫిడెంట్ ఐ విల్ బీ ఏబుల్ టు సెట్ రైట్ దట్ ఇష్యూ. అక్కడ ఉన్న ఇష్యూలు ఉంటాయి. ఎప్పుడు ఇష్యూలు లేకుంటే లైఫ్ ఏముంటుంది? ఏంటి సిగాజీ ఇండస్ట్రీస్ చెప్తుండ్రా? ఇగో నేను ఇప్పుడే చెప్పినా మీకు, కమిటీ వాళ్ళందరూ కూడా చర్చిస్తున్నారు. నేను కూడా ఇప్పుడు మంత్రి ఇన్ఛార్జ్గా చర్చించిన. మా రామ్మోహన్ రెడ్డి గారు వారు కూడా ఇన్ఛార్జ్ ఉన్నారు. వారు పోయి ఒక్కొక్క నియోజకవర్గంలో ఎవరిని డీసీసీ ప్రెసిడెంట్ చేయాలి, పార్టీని పదవులు ఎవరికి ఇవ్వాలని చెప్పి వారు కూడా ఒక స్టడీ చేయడం జరిగింది. నేను ఆల్రెడీ మాట్లాడిన ఎమ్మెల్యే గారితో, శ్రీనివాస్ గారితో. వాళ్ళ ఇద్దరి మధ్యన కూడా ఒక అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. షార్ట్లీ అయిపోతుంది అది. సో దర్ ఇస్ నో మీనాక్షి శేషాద్రి గారు చాలా క్లియర్గా చెప్పినారు మొన్న. మీనాక్షి నటరాజన్ గారు క్లియర్గా చెప్పినారు. ఏమని చెప్పినారు? ఎవరైతే పార్టీకి ఇన్ని సంవత్సరాలు ఉన్నారో, కట్టుబడి ఉన్నారో వాళ్ళందరికీ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవరైతే తర్వాత వచ్చి కాంట్రిబ్యూట్ చేసినారో అసెంబ్లీ ఎలక్షన్స్లో, పార్లమెంట్ ఎలక్షన్లో కొందరిని, వారిని కూడా చూసుకునే బాధ్యత మంత్రి ఇన్ఛార్జెస్ ఉందని చెప్పి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. సో దాని ప్రకారంగానే నిర్ణయాలు తీసుకోబోతుంది. అట్లా డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. ఎప్పుడు కూడా నిర్ణయాలు క్లియర్ కట్ ఉండే కదా, బ్లాక్ అండ్ వైట్. ఎప్పుడు కూడా పరిస్థితులు పట్టుకొని నిర్ణయాలు తీసుకుంటారు. సో మహేష్ కుమార్ గౌడ్ గారు అందరి దగ్గరికి వెళ్ళి లెటర్లు తెప్పించుకుంటున్నాడు. అన్ని డేటా కలెక్ట్ చేసుకొని త్వరలోనే నిన్ననే ఆయన అనౌన్స్ చేసినారు. డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జెస్ని కూడా మేము 15th వరకు అనౌన్స్ చేస్తామని చెప్పి వారు చెప్పినారు. ఇంకా గవర్నమెంట్లో ఉన్న పదవులు, పీసీసీలో ఇంకేమైనా పదవులు ఇచ్చేది ఉంది. అది కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. ఇది అదెందుకయ్యా, నీకు అయిన తర్వాత నీకు తెలుస్తుంది కదా నేనున్నా. అదే ఇగో ఒక్కటి, పాతలని ఇన్సల్ట్ చేయడము, కొత్తలని ఇన్సల్ట్ చేయడము ఉండదు. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళాలి. సో కలుపుకొని ముందుకు వెళ్ళడానికే నేను ప్రయత్నం చేస్తున్నా. ఏముంది, గజ్వేల్ పరిస్థితి మంచిగానే ఉన్నది. గజ్వేల్ పరిస్థితి బాగానే ఉంది. గజ్వేలే అడుగుతున్నావు కదా. అరే బాబు, మీరు ఒక ప్రస్తున్నారు కరెక్టే, కానీ మీరు ఒక ఇన్నర్ పార్టీ విషయాలు 1 minute. అరే వినండి బ్రదర్, నేను ఆన్సర్ చేయని. అరే నేను ఆన్సరే చేయలేదు, నువ్వే మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడిగితే ఎట్లా? నేనేమంటున్నా, ఇన్నర్ పార్టీలో నేను ఎప్పుడు చెప్పినా, ఏ పొలిటికల్ పార్టీలో అయినా కానీ గ్రూప్స్ ఉంటాయి, తగాదాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మా పని అది. ఇన్ఛార్జ్ మినిస్టర్గా మా పొన్నం ప్రభాకర్ గారు ఇన్ఛార్జ్
ఆర్గనైజేషన్ నుంచి ఉన్నారు. మేము ఇద్దరం చర్చించి ఆ ఇష్యూస్ ఏమున్నాయో దాన్ని సెటిల్ చేస్తాం. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. ఏది కావాలనో అది డెఫినెట్ అవుతుంది. మీరు ఈ ఎప్పుడు కూడా ఐ వుడ్ రిక్వెస్ట్, ఇక బిగ్ పిక్చర్ చూడండి. చిన్న విషయాలు ఉంటాయి. బిగ్ పిక్చర్లో ఏమైనా క్వశ్చన్లు అడగండి. కానీ ఈ డీసీసీ ప్రెసిడెంట్ని తీసేస్తారా? డీసీసీ ప్రెసిడెంట్ని తీసేయడము తీయకపోవడం ఏం డిపెండ్ అవుతుంది? ఎవరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు డీసీసీ ప్రెసిడెంట్గా, మళ్ళీ ఒక కొత్త ఎక్కువ సంవత్సరాలు ఉంటే కొత్తలోకి ఇవ్వచ్చా? పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. నేను ఐఎమ్ నాట్ ద ఫెలో టు టేక్ అ డిసిషన్. ఇన్ఛార్జ్ ఐ కెన్ ఓన్లీ రికమెండ్. పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. మేము నిన్న డిస్కస్ చేసినాము ఏమేమి ఇష్యూస్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అధికారం ఉన్నదో, ఏ సమస్య పైన ఎంత స్ట్రిక్ట్గా పోవాలి, ఎంత డైల్యూట్ చేయాలి, ఇవన్నీ కూడా చర్చించుకొని మేము నిర్ణయం తీసుకున్నప్పుడు కేవలం కార్మికుల హక్కులు కాపాడడానికి ఆ ఆలోచన పెట్టుకొని నిర్ణయం తీసుకుంటాం. ఓకే, తీసుకుంటున్నామయ్యా. మేము ఆల్రెడీ ప్రపోజల్ పెట్టమని చెప్పినాను నిన్న. నాకు వస్తుంది ఇవాళ రేపు. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మాట్లాడి చెప్తాం. ఇప్పుడే వచ్చారు. నేను కలెక్టర్ గారితో మాట్లాడినాను. కలెక్టర్ గారికి చెప్పినాను, కాంగ్రెస్ హయాంలో ఏదైతే పట్టాలు ఇష్యూ చేసినారో దాన్ని మీరు అమలు చేయాలి. మీరు మళ్ళీ ఎగ్జామిన్ చేయండి. ఏమైనా ఇష్యూస్ ఉంటే రెవెన్యూ మంత్రి గారితో ముఖ్యమంత్రి గారితో మాట్లాడతామని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారు వీళ్ళందరినీ రేపు మార్నింగ్ రమ్మన్నారు కలెక్టరేట్కి. నేను ఉంటాను సార్, వారితో చర్చిస్తానని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. రేపు గిగ్ వర్కర్లది ఆల్రెడీ ఒక యాక్ట్ ఎట్లా పాస్ చేయాలి, ఏం చేయాలో ఆల్రెడీ ఒక ప్రిపరేషన్ కావడం జరిగింది. సిఎంఓ ఆఫీస్లో కూడా ఒక కాపీ ఇచ్చినాము. ఐ డోంట్ థింక్ రేపు ఏదైతే క్యాబినెట్ జరగబోతుందో ఈ క్యాబినెట్లో కేవలము